శాస్త్ర కాలేజ్ ఆఫ్ నర్సింగ్ వచ్చేసరికి ఎవరైతే సెకండ్ ఫేజ్ వెబ్ ఆప్షన్స్ ఇంకా మేనేజ్మెంట్ కోటాలో జాయిన్ అవ్వాలనుకుంటున్నారో వాళ్ళందరూ కూడా వాళ్ళ వెబ్ ఆప్షన్స్లో కానివ్వండి లేకపోతే మీరు మేనేజ్మెంట్ కోటాలో జాయిన్ అవుతున్నప్పుడు మీరందరూ కూడా ఖచ్చితంగా చూసుకోవాల్సింది ఏంటంటే శాస్త్ర నర్సింగ్ కాలేజ్. ఈ కాలేజ్లో వచ్చేసరికి మొత్తం 30 సీట్స్ అనేవి మనకి కౌన్సిలింగ్ ద్వారా అయితే ఫిల్ అవ్వబోతున్నాయి. దాంతోపాటు 24 సీట్స్ మొత్తం 24 సీట్స్ అయితే మాత్రం మనకి మేనేజ్మెంట్ కోటా అయితే ఫిల్ అవుతున్నాయి ఫ్రెండ్స్. బెస్ట్ కాలేజ్ ఫెసిలిటీస్, దాంతో మనకి గుడ్ హాస్టల్స్ ఇంకా మంచి ప్లేస్మెంట్స్ ఏవైతే ఉన్నాయో అది శాస్త్ర కాలేజ్ వాళ్ళు అయితే ప్రొవైడ్ అయితే చేస్తున్నారు. ఈ కాలేజ్ వచ్చేసరికి ఎస్పెషల్లీ ఉమెన్స్కి మాత్రమే. ఎవరైతే ఉమెన్స్ ఉన్నారో ఎక్స్క్లూజివ్లీ ఉమెన్స్కి మాత్రమే ఈ కాలేజ్ అయితే. ఉమెన్స్కి దీంతో పాటు ఈ కాలేజ్ వచ్చేసరికి మనకి నెల్లూరు డిస్టిక్లో అయితే ప్లేస్ అయితే అయ్యింది. ఎవరైతే నెల్లూరు డిస్టిక్ సంబంధించి ఉంటారో నెల్లూరు డిస్టిక్ ఇంకా నెల్లూరు డిస్టిక్కి దగ్గరలో ఎవరైనా ఉంటారో వాళ్ళందరూ కూడా ఈ కాలేజ్లో జాయిన్ అవుతారు కాబట్టి బెస్ట్ థింగ్ అయితే మీకు అడ్వైస్ చేస్తున్నాను. ఓకేనా. చూస్తారు కదా, కోడ్ వచ్చేసరికి శాస్త్ర నర్సింగ్ కాలేజ్ SNCN. మీ వెబ్ ఆప్షన్స్లో ఖచ్చితంగా పెట్టడానికి ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. వీటికి అయితే వెళ్ళిపోదాం. మా మీటక్ వచ్చేసరికి హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? డాక్టర్ ఎన్టీఆర్ యూనివర్సిటీ ఆఫ్ సైన్సెస్ నుంచి అయితే మాత్రం మనకి బీఎస్సీ నర్సింగ్కి సంబంధించి థర్డ్ ఫేజ్ నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారు కదా. అయితే థర్డ్ ఫేజ్ సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ అయితే ఇప్పుడైతే మాట్లాడుకోబోతున్నాం. ఓకేనా. థర్డ్ ఫేజ్కి ఎవరు ఎలిజిబుల్, థర్డ్ ఫేజ్ వెబ్ ఆప్షన్స్ ఎవరు పెట్టాలి, లాస్ట్ డేట్ ఏంటి, సెల్ఫ్ రిపోర్టింగ్ యొక్క టైం ఎప్పుడు ఉంటుంది, సీట్ డెవలప్మెంట్ ఎప్పుడు వస్తుంది అని చెప్పేసి కంప్లీట్గా మాట్లాడుకోవడం జరుగుతుందండి. థర్డ్ ఫేజ్ సంబంధించి ఫుల్ ఇన్ఫర్మేషన్ అయితే ఈ వీడియోలో అయితే మీకు ఇవ్వబోతున్నాను. నిన్న వీడియో చేద్దాం అనుకున్నాను కానీ ఈ ఎన్టీఆర్ యూనివర్సిటీ ఆఫ్ సైన్సెస్ యొక్క వెబ్సైట్, అఫీషియల్ వెబ్సైట్ అనేది సరిగ్గా పనిచేయలేదన్నమాట. నా ఫోన్లో అసలు లోడ్ అవ్వకపోవడం వల్ల ఏంటంటే మీకు వీడియోస్ చేయలేకపోయినా, పీడిఎఫ్స్ కూడా నాకు డౌన్లోడ్ అయితే అవ్వలేదు. అలాంటి రీజన్స్ వల్ల ఏంటంటే నేను సరిగ్గా వీడియోస్ అయితే చేయలేకపోయాను. ఇప్పుడు మీకు ఎన్టీఆర్ యూనివర్సిటీ ఆఫ్ సైన్సెస్ వల్ల ఇక్కడ నర్సింగ్ 4 ఇయర్స్ కోర్సుకి సంబంధించి థర్డ్ ఫేజ్ వెబ్ ఆప్షన్ నోటిఫికేషన్ని క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను అనమాట. స్టెప్ బై స్టెప్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చివరి వరకు చూడడానికి వీడియోని ట్రై చేయండి. ఇక్కడ చూసుకున్నట్లయితే ఒకసారి లోపలికి వెళ్ళిపోదాం. మీకు ఇక్కడ ఇంపార్టెంట్ డేట్స్ అయితే ప్రొవైడ్ చేశారండి. ఇక్కడ వచ్చేసరికి మీకు నిన్నటితో అయితే మాత్రం స్టార్ట్ అయితే అయిపోయింది. మీకు నిన్న 12 PM, అదే మీకు నిన్న 8 PM నుంచి స్టార్ట్ అయితే అయిందండి. అదేవిధంగా మీకు క్లోజింగ్ డేట్ వచ్చేసరికి 6 PM 25th అయితే ఇచ్చారు. అంటే మీకు డిసెంబర్ 25th కల్లా కూడా మీకు క్లోజ్ అయితే అయిపోతుంది అనమాట. మీకు అర్థమైంది కదా. డిసెంబర్ 25th కల్లా కూడా మీకు క్లోజ్ అయిపోతుందండి. దీంతో పాటే ఇక్కడ మీకు డేట్స్ చూసుకున్నారు కదా. ఫస్ట్ మీకు అర్థమైంది కదా, 21st నుంచి 25th వరకు అయితే ఇచ్చారు. అది కూడా 8 PM నుంచి ఇక్కడ 6 PM, ఇక్కడ గుర్తుపెట్టుకోండి 6 PM కల్లా కూడా మీరు క్లోజ్ చేయాల్సిన అవసరం అయితే ఉందన్నమాట. ఇంకా అదేవిధంగా దీనికి సంబంధించి ఓకే, నాట్ రిపోర్టెడ్ లిస్ట్లో ఉన్న వాళ్ళు కూడా అప్లై చేసుకోవాలి. సీట్స్ ఎన్ని ఉన్నాయని చూసుకున్నట్లయితే మీకు మొత్తం 3599 సీట్స్ అయితే ఉన్నాయండి. 3360 సీట్స్ అనుకుంటూ మనకి సీట్స్ అయితే ఉన్నాయి. అయితే 3360 సీట్స్ వచ్చేసరికి ఎలా వచ్చాయి అనుకున్నట్లయితే ఇక్కడ జూమ్ చేసి చూపిస్తానండి. ఇక్కడ ఈ సెషన్ చూస్తున్నారు కదా, 1603 సీట్స్ అయితే ఉన్నాయి. అవి ఎలా వచ్చాయి అనుకున్నట్లయితే అన్ఫిల్డ్ సీట్స్ అనమాట. అంటే మనకి అన్ఫిల్డ్ సీట్స్కి సంబంధించి అంటే డేటా అయితే ప్రొవైడ్ చేస్తారు. అంటే కౌన్సిలింగ్ అయినప్పటికీ కూడా వాళ్ళకి సీట్ అయితే అలాట్ అవ్వలేదు. అదేవిధంగా ఇంకో 1600 సీట్స్ అనేది మనకి నాట్ రిపోర్టెడ్ లిస్ట్ అనమాట. సెకండ్ ఫేజ్ కౌన్సిలింగ్లో సీట్ వచ్చినప్పటికీ కూడా ఇంట్రెస్ట్ చూపించకపోవడం వల్ల జాయినింగ్ అయితే అవ్వలేదండి. అలాగే 108 సీట్స్ అయితే మాత్రం కొత్తగా పర్మిట్ అయితే అయ్యాయి. అంటే కొన్ని కాలేజెస్ అయితే యాడ్ అయ్యాయి కదా, ఆ కాలేజీకి సంబంధించి డేటా మాత్రం అయితే ఇచ్చారు. 108 సీట్స్ అయితే మాత్రం మనకి యాడ్ అయితే అయ్యాయి. అలాగే 3000, ఓకేనా. చూస్తున్నారు కదా, 3359 సీట్స్ అయితే థర్డ్ ఫేజ్ కౌన్సిలింగ్ కోసం వెయిట్ అయితే చేస్తున్నాయి. అవన్నీ ఫిల్ చేయబోతున్నారనమాట. అదేవిధంగా ఇక్కడ ఇచ్చిన ఇంపార్టెంట్ పాయింట్స్ ఏంటంటే ద వేకెన్సీస్ మే అరైజ్ డ్యూరింగ్ ద ప్రాసెస్ ఆఫ్ థర్డ్ ఫేజ్ కౌన్సిలింగ్ అని చెప్పి అయితే ఇచ్చారు. దీని అర్థం ఏంటంటే థర్డ్ ఫేజ్ కౌన్సిలింగ్లో కేవలం 3000 సీట్స్తోనే కాదు, 3359 సీట్స్తో పాటు ఇంకా సీట్స్ అనేవి ఇంక్రీజ్ అయ్యే ఛాన్స్ అయితే ఉందని చెప్పేసి వీరైతే చెప్పడం అయితే జరిగింది. ఓకేనా. కౌన్సిలింగ్ జరుగుతుంటే మీరు వెబ్ ఆప్షన్స్ ఇస్తున్నప్పుడు సీట్ డెవలప్మెంట్ అప్పుడైతే జరుగుతాయి అన్నమాట. అదేవిధంగా ఇక్కడ మీకు కొత్తగా అలాట్ అయిన కాలేజ్ అయితే చూపించారు. ఈ కాలేజెస్ అన్నీ కూడా కొత్తగా అయితే అలాట్ అయ్యాయి. కాలేజ్ నేమ్ అయితే ప్రొవైడ్ చేశారు, కాలేజ్ కోడ్ ప్రొవైడ్ చేశారు, కాలేజ్ ఏ డిస్ట్రిక్ట్లో ఉంది, కాలేజీలో ఎన్ని ఇంటేక్ ఉంది, అంటే నర్సింగ్ పోస్ట్ ఏవైతే ఉన్నాయి, నర్సింగ్ కోర్సుకి సంబంధించి సీట్స్ అనేవి, కన్యార్ కోటా సీట్స్ అనేవి ఎన్ని ఇచ్చారని చెప్పేసి చెప్పడం అయితే జరిగిందండి. ఇది కూడా ఒకసారి అబ్జర్వ్ చేసి మీ వెబ్ ఆప్షన్స్లో ఈ కాలేజ్కి సంబంధించి డేటా అయితే తెలుసుకొని పెట్టడానికి ట్రై అయితే చేయండి. ఇక్కడ అలాగే విధంగా ఇచ్చింది ఏమంటే క్యాండిడేట్ షుడ్ నాట్
ద సీట్స్ వెకేటెడ్ బై ది సెలెక్టెడ్ ఫేస్ 1 స్లైడింగ్ అండ్ అదర్ కాలేజ్ విల్ బి అలాటెడ్ సైమల్టేనియస్లీ డ్యూరింగ్ చెప్పారు. ద అలాటెడ్ సీట్స్ ఇన్ ఫేస్ 1 కౌన్సిల్ విల్ బి క్యాన్సిల్డ్ ఆటోమేటిక్లీ. ఇక్కడ ఏమంటున్నారు అన్నట్లయితే, మీకు ఒకవేళ థర్డ్ ఫేజ్ కౌన్సిలింగ్లో సీట్ కానీ వచ్చినట్లయితే మీకు ఫస్ట్ ఫేజ్లో వచ్చిన సీటు అలాగే సెకండ్ ఫేజ్లో వచ్చిన సీట్ ఏవైతే ఉన్నాయో సో ఈ సీట్స్ అనేవి ఆటోమేటిక్గా క్యాన్సిల్ అయితే అయిపోతాయండి. మీకు థర్డ్ ఫేజ్ కౌన్సిలింగ్లో వచ్చిన సీటే ఉంటుంది. ఒకవేళ మీకు థర్డ్ ఫేజ్లో ఎలాంటి సీట్ రాలేదనుకుంటే అప్పుడు మీకు ఫస్ట్ ఫేజ్లో వచ్చిన సీట్ అయినా సెకండ్ ఫేజ్లో వచ్చిన సీట్ అయినా అలా కాన్స్టెంట్గా ఉంటుంది. సెకండ్ ఫేజ్లో ఒకవేళ సీట్ వస్తే మాత్రం మీరు ఖచ్చితంగా కూడా అంటే థర్డ్ ఫేజ్లో మీకు సీట్ వస్తే ఖచ్చితంగా కూడా మీకు ఫస్ట్ ఫేజ్లో వచ్చిన సీటు సెకండ్ ఫేజ్లో వచ్చిన సీటు క్యాన్సిల్ అయిపోతుంది. మీరు థర్డ్ ఫేజ్లో వచ్చిన సీట్కి జాయిన్ అయితే అవ్వాలి. సో అందుకే వెబ్ ఆప్షన్స్ పెడుతున్నప్పుడు ఆలోచించండి. మీకు ఇంతకన్నా బెస్ట్ కాలేజ్ కావాలంటే పెట్టండి తప్పిస్తే అదే ఇది బెస్ట్ కాలేజ్ మీకు దొరికిన బెస్ట్ కాలేజ్ అనుకున్నట్లయితే మీరు ఎట్టి పరిస్థితుల్లో కూడా పెట్టడానికి అంటే వేరే కాలేజ్ని పెట్టకండి. ఇక్కడ ఇంపార్టెంట్ నోటీస్ కూడా ప్రొవైడ్ చేశారండి. నోట్ కెనెట్స్ ఆర్ ఇన్ఫార్మ్ టు ఎక్సెస్ వెబ్ ఆప్షన్స్ ఫర్ ఆల్ కాలేజెస్ యాజ్ పర్ ద చాయిస్ ఆఫ్ ప్రిఫరెన్స్. ఓకే, ఇర్రెస్పెక్ట్ ఆఫ్ వేకెన్సీస్ నో లిమిట్ ఆఫ్ ఎక్సైజింగ్ వెబ్ ఆప్షన్స్ అయితే ఇచ్చారు. అంటే ఈ మేజర్ పాయింట్ వచ్చేసరికి ఏంటి అనుకున్నట్లయితే ఇక్కడ వాళ్ళు చెప్తుంది ఏంటంటే ఇదే థర్డ్ ఫేజ్ అంటే లాస్ట్ ఫేజ్ ఆర్ ఫైనల్ ఫేజ్ అని చెప్పి అయితే అంటారు కదా. సో ఫైనల్ ఫేజ్లో మీరు ఏం చేయాలనుకున్నట్లయితే లిమిటే లేకుండా మీకు అర్థమైంది కదా పాయింట్. సో ఎలాంటి లిమిట్ లేకుండా మీకు నచ్చిన కాలేజ్ అయితే పెట్టండి అని చెప్పి అయితే అంటున్నారు. అంటే వీలైనన్ని కాలేజీలు వీలైతే ఎన్ని కాలేజీలు ఉంటే అన్ని కాలేజీలు పెట్టియండి. ఒకవేళ మీకు ఫస్ట్ ఫేజ్ కౌన్సిలింగ్లోనే సీట్ రాలేదు, సెకండ్ ఫేజ్ కౌన్సిలింగ్ కూడా సీట్ రాలేదు, అప్పుడు మీరు ఏం చేయాలనుకున్నట్లయితే మీరు థర్డ్ ఫేజ్ కౌన్సిలింగ్లో ఇదే లాస్ట్ ఫేజ్ కాబట్టి ఖచ్చితంగా ఎన్ని కాలేజెస్ ఉంటే అన్ని కాలేజెస్ పెట్టండి. మీకు వెబ్ ఆప్షన్స్కి అసలు లిమిటే లేదని చెప్పేసి క్లియర్గా మెన్షన్ చేశారండి. వెబ్ ఆప్షన్స్ సంబంధించి లిమిట్ లేదు కాబట్టి స్టూడెంట్స్ అందరూ కూడా వీలైనంత అంటే ఆప్షన్స్ అయితే ఇవ్వడానికి ట్రై చేయండి అని చెప్పేసి క్లారిటీగా అయితే మెన్షన్ చేశారు. అలాగే వెబ్ ఆప్షన్స్ సంబంధించి కానివ్వండి, కౌన్సిలింగ్ సంబంధించి కానివ్వండి ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలనుకున్నట్లయితే ఇక్కడ కొన్ని డేట్స్ ప్రొవైడ్ చేశారండి. ఆ డేట్స్లో ఏంటంటే మనకి చూపిస్తాను ఒకసారి. ఇక్కడ ఈ 3 డేట్స్ కూడా ప్రొవైడ్ చేశారు కదా. సో 3 డేట్స్లో ఏంటి అనుకున్నట్లయితే మనకి నోటీస్ అయితే రిలీజ్ చేశారనమాట. ఆ 3 డేట్స్ కూడా నోటీస్ చదివినట్లయితే మీకు వెబ్ ఆప్షన్స్ సంబంధించి క్లారిటీ అయితే ఫుల్ క్లారిటీ అయితే వస్తుంది. అలా కింద స్క్రోల్ డౌన్ చేసుకొని చూద్దాం. ఇక్కడ ట్యూషన్ ఫీజు సంబంధించి కూడా డీటెయిల్స్ అయితే ఇచ్చారు. ఇక్కడ ఉన్న జీవోస్ ప్రకారంగా అయితే చూసుకోవాలి. ఇవన్నీ కూడా మీకు అవసరం లేదు, ఎందుకన్నట్లయితే మనం ఆల్రెడీ క్లారిటీగా చెప్పామన్నమాట. సో ట్యూషన్ ఫీజు కోసం సో ఆ వీడియోస్ చూడండి. వీడియోస్ చూస్తే మీకు క్లారిటీ అయితే వచ్చేస్తుంది. సో ఎలాంటి టెన్షన్ అయితే పడుకోండి. అలాగే మీకు వెబ్సైట్లో సీట్ మ్యాట్రిక్స్ కూడా రిలీజ్ చేశారండి. సీట్ మ్యాట్రిక్స్ని రిలీజ్ చేసుకొని మీకు ఆ కాలేజ్లో సీట్ ఉందా లేదా అని చెక్ చేసి సీట్ ఉంటేనే మీ క్యాస్ట్కి మీ కేటగిరీకి అప్పుడు మీరు అప్లై చేయండి. ఒకవేళ మీ క్యాస్ట్కి మీ కేటగిరీకి సీట్ లేదన్నట్లయితే ఆ కాలేజీలో పెట్టద్దు. ఫర్ ఎగ్జాంపుల్ బాయ్స్ ఉన్నారు కదా, బాయ్స్కి గవర్నమెంట్ కాలేజ్లో సీట్స్ అయితే దొరకవు. అసలు గవర్నమెంట్ సీట్స్ అనేవి బాయ్స్కి ఉండవు. బట్ బాయ్స్ ఆ విషయం తెలుసుకోకుండా ఓన్లీ గవర్నమెంట్ కాలేజ్ పెడతారు. సో వాళ్ళకి సస్పెన్స్ ఏంటన్నట్లయితే వాళ్ళకి సీటే రాదు. వాళ్ళకి సీట్ ఎందుకు రాదు అన్నట్లయితే అసలు గవర్నమెంట్ కాలేజ్లో సీట్లే లేవు కాబట్టి సో ఆ సీట్ రాదు. అందుకే మీరు సీట్ మ్యాట్రిక్స్ని బేస్ చేసుకొని ఎప్పుడు కూడా వెబ్ ఆప్షన్స్ పెట్టాలండి. సీట్ మ్యాట్రిక్స్ రిలీజ్ చేయకుండా మీరు వెబ్ ఆప్షన్స్ పెట్టకూడదు. ఆల్రెడీ సీట్ మ్యాట్రిక్స్ కూడా రిలీజ్ అయిపోయింది. నెక్స్ట్ వచ్చే వీడియోస్లో మీకు సీట్ మ్యాట్రిక్స్ కోసం ఎక్స్ప్లెయిన్ చేస్తాను, సరేనా? ఓకే, మీకు ఇంకా ఫోర్త్ ఫేజ్ కౌన్సిలింగ్ అంటూ ఏది ఉండదు కాబట్టి మీరు దానికి సంబంధించి క్లారిటీగా అయితే చూసుకోండి, ఓకేనా? అయితే ఇక్కడ 2 ఇంపార్టెంట్ పాయింట్స్ అయితే మెన్షన్ చేశారండి. ఒకవేళ మీరు థర్డ్ ఫేజ్లోనే ఫస్ట్ టైం అప్లై చేసుకుంటున్నట్లయితే మీకు సంబంధించి అలాట్మెంట్ ఆర్డర్ డౌన్లోడ్ చేసుకోవాలనుకున్నట్లయితే మీరు ట్యూషన్ ఫీజుని ఖచ్చితంగా యూనివర్సిటీ ఫీజుని ఖచ్చితంగా పే చేయాలండి. యూనివర్సిటీ ఫీజుని పే చేస్తేనే మీకు అలాట్మెంట్ ఆర్డర్ అయితే డౌన్లోడ్ అవుతుంది. అయితే మీకు ప్రీవియస్ కాలేజ్ ఆల్రెడీ వచ్చినట్లయితే ఓకేనా, మీకు ఆల్ ఒరిజినల్ సర్టిఫికేట్స్ మీకు ట్యూషన్ ఫీజు పట్టుకొని వెళ్ళి అంటే మీ థర్డ్ ఫేజ్లో మాత్రమే అప్లై చేసుకుంటున్న వాళ్ళకి లేకపోతే థర్డ్ ఫేజ్లో మాత్రమే సీటు వచ్చిన వాళ్ళ కోసం చెప్తున్నాను. మీకు క్లారిటీగా అర్థమైంది కదా. థర్డ్ ఫేజ్లో సీటు వచ్చిన వాళ్ళకి లేకపోతే థర్డ్ ఫేజ్లోనే ఫస్ట్ టైం అప్లై చేసుకుంటున్న వాళ్ళకి చెప్తున్నాను అనమాట. డౌన్లోడింగ్ ఆఫ్ అలాట్మెంట్ ఆర్డర్ అండ్ పేమెంట్ ఆఫ్ యూనివర్సిటీ ఫీజ్, ఓకేనా? సో మీరు అలాట్మెంట్ ఆర్డర్ డౌన్లోడ్ చేసుకుంటున్నప్పుడు యూనివర్సిటీ ఫీజు పే చేయాలి. అలాగే ఒరిజినల్ సర్టిఫికేట్స్ని ట్యూషన్ ఫీజుని పట్టుకెళ్ళి థర్డ్ ఫేజ్లో వచ్చిన కాలేజ్కి సబ్మిట్ చేసినట్లయితే మీ అడ్మిషన్ అనేది కంప్లీట్ అవుతుంది. అలా చేయకపోయినట్లయితే అడ్మిషన్ క్యాన్సిల్ అయిపోతుందని చెప్పారు. అదేవిధంగా ఒకవేళ మీరు ప్రీవియస్గా అంటే మీకు ఫస్ట్ ఫేజ్లో సెకండ్ ఫేజ్లో కానీ సీట్ వచ్చింది అనుకుందాం. సో అప్పుడు మీకు ఈ సెల్ఫ్ రిపోర్టింగ్ ప్రాసెస్ ఎలా ఉంటుంది అనుకున్నట్లయితే థర్డ్ ఫేజ్ కౌన్సిలింగ్లో ఇక్కడ ఇచ్చారు కదా. థర్డ్ ఫేజ్ కౌన్సిలింగ్లో ఆల్ ఒరిజినల్ సర్టిఫికేట్స్ సచ్ as
ఓకేనా, విల్ సెండ్ టు ద న్యూ లెటెడ్ కాలేజ్ అని చెప్పి అయితే ప్రొవైడ్ చేశారు. ప్రీవియస్ కాలేజ్ ఆఫ్ ఆఫ్టర్ డిస్క్లోజర్ ఆఫ్ అడ్మిషన్ అని చెప్పేసి. అంటే మీరు ఒకవేళ జాయినింగ్ అవుతున్నప్పుడు మీరు సెల్ఫ్ రిపోర్టింగ్ వెళ్ళారనుకోండి, మీ యొక్క అలాట్మెంట్ ఆర్డర్ అది అలాట్మెంట్ ఆర్డర్ మీరు పట్టుకొని వెళ్ళినప్పుడు మీ యొక్క ఒరిజినల్ సర్టిఫికేట్స్ అన్నీ కూడా కొత్తగా వచ్చిన కాలేజ్కి ప్రీవియస్ కాలేజ్ వాళ్ళు సెండ్ చేస్తారని చెప్పేసి మెన్షన్ చేశారు. మీరేం టెన్షన్ పడాల్సిన అవసరం లేదు సర్టిఫికేట్స్ విషయంలో అయితే. ప్రీవియస్ వచ్చిన కాలేజ్ వాళ్ళే ఆటోమేటిక్గా కొత్తగా వచ్చిన థర్డ్ ఫేజ్ కౌన్సిలింగ్లో వచ్చిన కాలేజ్కి, ఓకేనా, థర్డ్ ఫేజ్ కౌన్సిలింగ్లో వచ్చిన కాలేజ్కి ఆటోమేటిక్గా సెండ్ చేస్తారనమాట. సరేనా, ప్రీవియస్ కాలేజెస్లో ఉన్న వాళ్ళు వచ్చేసరికి ఇది వాళ్ళు చెప్తుంది పాయింట్ వచ్చేసరికి. అదేవిధంగా ఇక్కడ ఏం చెప్తున్నారు అన్నట్లయితే, మరి స్టూడెంట్ ఏం పట్టుకొని వెళ్ళాలి సెల్ఫ్ రిపోర్టింగ్ అని చెప్పేసి డౌట్ అయితే ఉంటుంది కదా. స్టూడెంట్ అలాట్మెంట్ ఆర్డర్, కస్టోడియన్ సర్టిఫికేట్ పట్టుకొని అయితే వెళ్ళాలండి కొత్తగా వచ్చిన కాలేజ్కి థర్డ్ ఫేజ్లోని. అయితే అలాట్మెంట్ ఆర్డర్ ఎలా డౌన్లోడ్ చేసుకోవాలో చెప్పాను. అదేవిధంగా కస్టోడియన్ సర్టిఫికేట్ కూడా ఎలా అంటే ఏంటి, సో అది సెల్ఫ్ రిపోర్టింగ్లో దాన్ని వాల్యూ ఏంటి అని చెప్పేసి క్లారిటీగా వీడియోస్లో అయితే ఎక్స్ప్లెయిన్ చేశానండి. సో అది చూడండి ఒకసారి, చూస్తే మీకు క్లారిటీగా అర్థమైతే అయిపోతుంది. సో ఇంతకైనా క్లారిటీగా అయితే మీకు నాకు తెలిసి ఎవరు కూడా చెప్పరు. అయితే ఇక్కడ థర్డ్ ఫేజ్ కౌన్సిలింగ్కి ఎవరు ఎలిజిబుల్ అని చెప్పి అయితే అంటున్నారు. ఓకేనా, సో థర్డ్ ఫేజ్ కౌన్సిలింగ్ వచ్చేసరికి ఎవరు ఎలిజిబుల్ అన్నట్లయితే ఏ సో మీ థర్డ్ ఫేజ్ కౌన్సిలింగ్కి ఎవరికైతే ఫస్ట్ ఫేజ్లో సెకండ్ ఫేజ్లో సీట్ రాలేదో వాళ్ళే ఎలిజిబుల్ అవుతారండి. అదేవిధంగా ఎవరైతే థర్డ్ ఫేజ్లో కొత్తగా మెరిట్ లిస్ట్లో యాడ్ అయ్యారో వాళ్ళు ఎలిజిబుల్ అవుతారు. అదేవిధంగా ప్రీవియస్గా అయితే రీసెంట్గా ఒక రిజిస్ట్రేషన్ స్టార్ట్ అయింది కదా, ఇప్పుడు రిజిస్ట్రేషన్ చేసుకొని ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా ఎలిజిబుల్ అయితే అయిపోతారు. అయితే గుర్తుపెట్టుకోండి, వెబ్ ఆప్షన్స్ పెట్టిన తర్వాత మీరు సేవ్ కొట్టినట్లయితే మీకు 2 ఆప్షన్స్ చూపిస్తాయి. సేవ్, ఓకే, ఫ్రీజ్ అని చెప్పి అయితే చూపిస్తుంది. మీరు ఫ్రీజ్ టైప్ చేయకూడదండి. మీరు ఎట్టి పరిస్థితుల్లో కూడా ఫ్రీజ్ని ఎంటర్ చేయకూడదు. ఎప్పుడు కూడా సేవ్ చేస్తూనే ఉండాలి. ఓకేనా, సో అలా సేవ్ చేస్తున్నప్పుడు ఏమవుతుందంటే, ఓకే, సో అలా సేవ్ చేశారనుకోండి మీరు యాడింగ్ డిలీటింగ్ అప్ అండ్ డౌన్ చేసుకోవచ్చండి. అదేవిధంగా ఓన్లీ సేవ్ చేయమని అయితే చెప్తున్నారు. ఓకేనా, వెబ్ ఆప్షన్స్ వన్ సబ్మిట్ కెనాట్ బి ఎడిటెడ్. సబ్మిట్ అంటే ఫ్రీజ్ చేస్తారనుకోండి, ఫ్రీజ్ కానీ ఫుల్గా సబ్మిట్ కానీ కొట్టేసినట్లయితే అవి ఎడిట్ అయితే అవుద్దని చెప్పి అయితే అంటున్నారు. వెబ్ ఆప్షన్స్ సేవ్డ్ బట్ నాట్ బి సబ్మిటెడ్ అంటిల్ ద కట్ ఆఫ్ డేట్ విల్ బి ఆటో సబ్మిట్ అని చెప్పి అయితే అన్నారు. అంటే మీరు వెబ్ ఆప్షన్స్ సంబంధించి డేట్ అనేది ఇచ్చేసారు కదా, అంటే మీ వెబ్ ఆప్షన్స్కి అయితే మీరు సేవ్ చేశారు కదా, ఒకవేళ మీకు క్లోజింగ్ డేట్ కల్లా కూడా మీరు ఫ్రీజ్ చేసినా లేకపోతే సబ్మిట్ చేసినా చేయకపోయినా సరే ఆటోమేటిక్గా సబ్మిట్ అయిపోతే ఆటోమేటిక్గా ఫ్రీజ్ అయిపోతాయి అని చెప్పేసి క్లారిటీగా అయితే చెప్పడం అయితే జరిగిందండి. అలాగే ఇక్కడ 2 ఇంపార్టెంట్ పాయింట్స్ కూడా మెన్షన్ చేశారండి. యూనివర్సిటీ ఫీజుని ఒకసారి మీకు తెలియకపోయినా చెప్తున్నాను. యూనివర్సిటీ ఫీజుని పే చేస్తే మీకు అది ఎట్టి పరిస్థితుల్లో కూడా రిటర్న్ అయితే ఇవ్వరు. మీరు ఎప్పుడు పే చేసినా సరే అది రిటర్న్ అయితే ఇవ్వరండి. ఓకేనా, అలాగే ఈ కౌన్సిలింగ్లోనే మీకు ఎన్ని సీట్స్ ఉంటే అన్ని సీట్స్ కూడా ఫిల్ అయితే అయిపోతాయి. ఓకేనా, తర్వాత మీరు కన్వర్ కోటాలో అయితే ఫిల్ చేసుకుందామన్నా సరే మీకు ఆప్షన్ అయితే ఉండదని చెప్పేసి క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తారండి. అలాగే ఇంకో ఇంపార్టెంట్ పాయింట్ వచ్చేసరికి నో ఇండివిజువల్ కమ్యూనికేషన్ విల్ బి సెండ్ టు ద క్యాండిడేట్స్ అని చెప్పి అయితే ప్రొవైడ్ చేశారు. అంటే మీకు పలానా కాలేజీలో సీట్ వచ్చిందని చెప్పేసి యూనివర్సిటీ వాళ్ళు ఫోన్ చేసి కానీ ఈమెయిల్ చేసి కానీ మీకు చెప్పరు. ఏ స్టూడెంట్కి కూడా కాల్ చేసి మీకు పలానా కాలేజ్ సర్టిఫికేట్స్ అయితే ఉన్నాయి వెళ్ళి తీసుకోండి, మీకు మా కాలేజీలో సీట్ వచ్చింది, మేము యూనివర్సిటీ తరపు నుంచి మాట్లాడుతున్నామని చెప్పేసి అయితే వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లో కూడా అడగరండి. సో మీకు అర్థమైంది కదా. సో ఇండివిజువల్ కమ్యూనికేషన్ అనేది జరగదు, ఎట్టి పరిస్థితుల్లో కూడా జరగదని చెప్పేసి వాళ్ళు మెన్షన్ చేశారు. అయితే మీరు వెబ్ ఆప్షన్స్ పెడుతున్నప్పుడు ఏమైనా టెక్నికల్ ఇష్యూస్ వచ్చినా లేకపోతే మీకు డౌట్స్ ఉన్నా సరే లేకపోతే మీకు వాటికి సంబంధించిన గైడెన్స్ కావాలనుకున్నా సరే మీరు ఇక్కడ కనిపిస్తున్న నెంబర్కి కూడా కాంటాక్ట్ అయితే అవ్వచ్చు. సో అంతకన్నా ఇంపార్టెంట్ థింగ్ వచ్చేసరికి మీరు మన ఇన్స్టాగ్రామ్ లింక్ కూడా మీకు డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తారండి. ఇన్స్టాగ్రామ్కి కూడా వచ్చి మీరు మమ్మల్ని డౌట్స్ అయితే అడగచ్చు. సో ఓకేనా, మీకు ఇన్స్టాగ్రామ్కి సంబంధించి ఐడి కూడా మీకు వీలైతే లాస్ట్లో ప్రొవైడ్ చేస్తే లేకపోతే డిస్క్రిప్షన్లో ఉంటుంది. ఓకే, సో దీంతో పాటే ర్యాంక్స్ ఎక్స్టెన్షన్ జరుగుతుందా లేదా, ఎన్ని సీట్స్ ఉన్నాయి, సో కంప్లీట్ సీట్కి సంబంధించి డీటెయిల్స్, సీట్ మ్యాట్రిక్స్ని ఎలా చెక్ చేసుకోవాలి, సో అవన్నీ కూడా అప్కమింగ్ వీడియోస్లో అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. సో చివరికి చూడడానికి ట్రై చేయండి. ఇలాంటి మరిన్ని యూస్ఫుల్ ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ నోటిఫికేషన్ ఆల్ పెట్టుకున్నారంటే మేము చేసే ప్రతి ఒక్కటి అప్డేట్ మీరుకైతే వస్తాయి.